జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, రౌడీ రాజకీయాలు చేస్తుంది మీరా మేమా. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ నిజస్వరూపంపై తూర్పారబట్టిన కూటమి అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శనివారం తన నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా అకారణంగా తనపై రౌడీ అంటూ, మాఫియా అంటూ కట్టుకథలతో దుష్ప్రచారం చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అసలు స్వరూపం ఎన్నికల అఫిడవిట్ సాక్షిగా ప్రజలు చూస్తున్నారని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై శనివారం ముసునూరు పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, భాజపా నేత కందుకూరి వెంకట సత్యనారాయణ, పోతుగంటి శ్రీకాంత్, కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బిట్రగుంట శివప్రసాద్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు ప్రజాక్షేత్రంలో మిగతా ఇండిపెండెంట్ ఇతర పార్టీ వ్యక్తులందరూ కూడా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా రోజువారీ వ్యవహారాల్లో రెండు పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారంలో ముందున్నాం. ప్రజల తీర్పు కోసం రకరకాల సాధనాల ద్వారా ప్రజలకి తెలియజేసి, మేము చాలా మంచి వాళ్ళం, సమాజ సేవ చేయడానికి పుట్టాము, మమ్మల్ని కూడా గెలిపించండి అని చెప్పి పసుపులేటి సుధాకర్ 2019లో ఓడిపోతే మళ్ళా 4 సంవత్సరాలు వదిలేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి అప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. నేను చాలా క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఈ కావలికి సేవ చేస్తాను, నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి 3వసారి కూడా గెలిపించండి, ఉన్న కావలిని కూడా దోచుకుంటాను, నాలాంటి మంచి వ్యక్తి ఈ సమాజంలో ఎవరూ లేరని ఆయన ప్రజల్ని తెలియజేస్తున్నారు. వీళ్ళిద్దరికీ కావ్య కృష్ణారెడ్డి ఒక రౌడీ అని నా మీద ఇద్దరు కూడా ట్రోల్ చేపించడం, వాళ్ళ డ్రైవర్లు మొదలుకొని వాళ్ళ ప్యాకేజీ ఆర్టిస్టుల దాకా నిరంతరం నా మీద బురద జల్లటం జరుగుతుంది. అందుకని ఈ సందర్భంగా మీ అందరి ముందు వాస్తవ విషయాలు వెల్లడించాలి, మీ ద్వారా ప్రజలకి నిజమైన సమాచారం వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యపరిచేటువంటి మీడియా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి మీడియా సరైన సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. నేను నామినేషన్ వేసా. నా నామినేషన్లో మా ఆస్తులు ఎంత, నా అప్పులు ఎంత, నా మీద క్రిమినల్ హిస్టరీ ఎంత, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని ఇవన్నీ వాస్తవాలు మేము పొందుపరచాలి. ఇవి కాకుండా స్క్రూటినీలో ఏదన్నా తప్పుడు సమాచారం ఇచ్చుంటే మేము డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము అందరం కూడా అఫిడవిట్ల ద్వారా
మేము ఎలక్షన్ కమిషన్ తెలియజేశాను. మొట్టమొదట నేను ఇప్పటి వరకు నా 55 సంవత్సరాల చరిత్రలో నా మీద క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి రాష్ట్ర డీజీపీ ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ గారు నా మీద ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ నేను పొందుపరిచి నేను క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని, నా మీద ఎటువంటి ఛార్జ్షీట్లు లేవు అని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సాక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్పీలు అందరూ కలిసి డీజీపీకి లెటర్ పెడితే డీజీపీ గారు నా మీద ఎటువంటి కేసులు లేవని చెప్పి సమాచార చట్టం కింద మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. నేను ప్రతాప్ కుమార్ రెడ్డికి, పసుపులేటి సుధాకర్కి రౌడీగా కనిపించా, క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసులకి కనిపించలే. అంటే వీళ్ళిద్దరిదే రాజ్యాంగం, వీళ్ళే నా మీద హిస్టరీ తువ్వేది. నా క్రిమినల్ యాక్టివిటీ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. అందుకే ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ వేశాడు. ఆయన తన మీద 7 కేసులు ఉన్నాయని 7 ఛార్జ్షీట్లు వేస్తున్నారు నా మీద. నేను క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తినని పోలీసులు నా మీద 7 ఎఫ్ఐఆర్లు కట్టున్నారు. కాబట్టి నేను కావలిలో నా సెక్షన్లన్నీ కూడా 420, 147 కింద, 506 కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అఫిడవిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి స్వదస్తూరితో తయారు చేసి ఆయన సంతకాలతో ఉన్నటువంటి పేపర్లు ఇవన్నీ కూడా. ఆయన మీద ఉన్నటువంటి కేసులు సెక్షన్ 34A ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 37A ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 37/3 ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. అంటే 420 అంటే చీటర్ అని అర్థం. నేను చెప్పలా, ఆయనే ఒప్పుకున్నాడు. నా మీద 7 కేసులు చీటర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టున్నారని చెప్పి ఆయన సంతకాలు పెట్టి దానికి మళ్ళీ నోటరీ అటెస్టెడ్ చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్కి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇచ్చినటువంటి ఇది సెక్షన్ 120B ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860. అంటే 420, 487 అండ్ 120B సెక్షన్ల కింద నా మీద 7 కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా కావలి ప్రజలకి, తన స్వార్థ రాజకీయాలకి, ప్రజలకు ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే 6 మంది చనిపోతే, వివిధ ప్రాంతాల్లో 6 మందిని పోస్టుమార్టం చేస్తే, వాళ్ళ పోస్టుమార్టం చేసినప్పుడు ప్రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లిక్కర్ కాదు, స్పిరిట్, నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయడం జరిగింది. కాబట్టి దీని మరణాలకి ఆ లిక్విడే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని A1 ముద్దాయిగా ఆయన మీద 7 కేసులు కట్టడం జరిగింది. ఈరోజు ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, ఈ కావులకి నీతిమంతుడైనట్టు, కావుల ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు, అక్రమాలు తెలియని వ్యక్తిగా, తనకేమీ పాపాలు తెలియదన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి పెయిడ్ ఆర్టిస్టుల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు.
నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మీరు ఎలక్షన్లో అఫిడవిట్లో చూపించిన పదంగా మీ మీద 7 కేసులు ఉన్నాయి. నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా. నేను ఎక్కడ రౌడీజం చేశానో, ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ప్రజాసేవకు వచ్చాడు. నిరంతరం మరో సింగపూర్ని చేస్తా, తెలిసిందల్లా సింగపూర్ పేరు. ఆయన పేరు మీద 8 కేసులు. 8 కేసుల్లో 2023 తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్కి డబ్బులు సరఫరా చేస్తుంటే 89,92,000 రూపాయలు మునుగోడు నల్గొండ బై ఎలక్షన్లో అమౌంట్ పంచుతుంటే ఈయన కారును సీజ్ చేసి ఈయన మీద పెట్టిన కేసు ఒకటి ఉంది. మొత్తం 8 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈయన కావలి ప్రజలకి సేవ చేస్తా, కావలి ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇద్దరు కూడా రేత్రి పూట మాట్లాడుకోవటం, పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేయటం. నేను రాజకీయాల్లో క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని, ఎటువంటి క్రిమినాలిటీ లేనటువంటి వ్యక్తిని, కావలి ప్రాంతంలో లెక్చరర్గా పనిచేసి కొన్ని వందల వేల మందికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిని, ఆ క్రమశిక్షణ నేను అలవరుచుకున్న వ్యక్తిని నేను. కాబట్టే నేను నిరంతరం ప్రజల్లోనే ఉన్నా, కావలిలోనే జీవిస్తున్నా, కావలిలో నివాసం ఉంటున్నా. నా మీద ఏ ఒక్క కేసు లేదు, ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. వాళ్ళిద్దరేమో, ఒకరేమో ప్రజల ప్రాణాలను స్పిరిట్ తాపించి చంపించాడు, ఇంకొక ఆయనేమో 8 కేసులతో హైదరాబాదు ఎఫ్ఐఆర్ నెంబర్ 203/2024 ఈ సంవత్సరం. అంటే ఇక్కడ కావల్లో ఆయన ప్రజల సేవ చేస్తానని చెప్పి ప్రజలకు నంగబలుగుతున్న టైంలో హైదరాబాద్లో దుండిగల్ పిఎస్లో సైబరాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో సెక్షన్ 420, సెక్షన్ 447, సెక్షన్ 427, సెక్షన్ 506 రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కింద అలిగేషన్ ఆఫ్ ది చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బయింగ్ ద ల్యాండ్ అండ్ alleged destruction of fencing, crop and trying the encroach of land గ్రాబింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతను జొరబడితే ఇతని మీద కేసు కట్టిన కేసు నెంబర్ 1 ఎఫ్ఐఆర్. ఈయన కావలి ప్రజలకు సేవ చేస్తానని వచ్చి ఎప్పుడా 2024 సంవత్సరం, అంటే ఈ జనవరి నెల నుంచి ఈ 3 నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు. ఈయన సంవత్సరం నుంచి కావలికి సేవ చేస్తా, సింగపూర్ని చేస్తానంటున్నాడు. ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలికి ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చి దొంగలిద్దరు కలిసి నన్ను దొంగ అంటున్నారు. అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారో అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం, నేనేదో చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారం చేయటం. ఎంతవరకుని కావలి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి. సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో 500 రూపాయలకో 200 రూపాయలకో పెట్టే పెయిడ్ హాస్టలిస్టుల దాన్ని విఘ్నత గల కావలి ఓటర్లు దయించి నమ్మొద్దు. మేము ముగ్గురం కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి. ఈ అఫిడవిట్లో ప్రతాప్ కుమార్ రెడ్డి మీద 7 కేసులు, ఇతను ఒక చీటరు, ఇతను ఒక మోసగాడు అని చెప్పి ఆయన మీద కేసు. ఈయన మీద రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓటేసుకొని హక్కును కాలరాస్తూ డబ్బులు పంచుతుంటే, ఒక ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి డబ్బులు పంచుతుంటే 89,92,000 రూపాయలు దొరికితే ఒక కేసు, ఎవరో ప్రాపర్టీని ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఫెన్సింగ్ వేసి పంటలను ధ్వంసం చేసి ఆ ల్యాండ్లో చొరబడినాడంటే
అతను జొరబడే మనస్తత్వం ఎవరికి ఉంటుందో దయించి ప్రజలే అర్థం చేసుకుని వీళ్ళిద్దరు రేత్రి మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరికి మధ్య పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు. ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రెండు విజయసాయిరెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి ఓడించాలంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటీ, నీకు అయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బ్యాక్ డోర్ నుంచి సుధాకర్ గారికి డబ్బులు పంపిస్తుంటే ఆయన ఈరోజు సంఘ సేవ చేసే నాయకుడిగా ఆడేమో హైదరాబాద్లో ఈయన అవతారం ఒరిజినల్ అవతారం బయటపడుతుంది. ఇక్కడికి వచ్చేమో నేను ప్రజలకు సేవ చేస్తా, మరో సింగపూర్ని చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి నంగబలుగుతున్నాడు. రేత్రి దెయ్యాలు తిరిగే టైంలో ఏమో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే కావ్యకృష్ణారెడ్డి లాంటి ఒక అమాయకుడిని ఓడించడానికి ఇంతమంది ప్రయత్నాలు చేసినా కావలి ప్రజలు తెలుగుదేశం హక్కున చేర్చుకున్నారు, తెలుగుదేశానికి అండగా ఉన్నారు, కావ్యకృష్ణారెడ్డి దీవించారు. జూన్ 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కావ్యకృష్ణారెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది కావలి ప్రజలు కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు. ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ఓడించడానికి, నీ దత్తపుత్రుడైన పసుపులేటి సుధాకర్ని సాగనంపడానికి, మీ ఇద్దరి క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా ఇద్దరు కలిసే తిరగండి, ఇబ్బంది ఏముంది? మేమేం అనుకోం. ఎందుకు అనవసరంగా డీజిల్ ఖర్చు? రైతులు కూడా ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒక దగ్గరికే పోతున్నారు కదా. ఇద్దరు కూడా కాన్ఫరెన్స్లో ఒకే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ఒకవైపు నుంచి నువ్వు, ఒకవైపు నుంచి సుధాకర్ గారు మాట్లాడుతున్నారు కదా. ఇంక దేనికి? వాస్తవాలు ప్రజలకు చెప్తే బాధ్యత కదా. నేను ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, మీరు సిద్ధమైతే ఈ అఫిడవిట్లు వాస్తవం కాదని చెప్పండి. ఈ సందర్భంగా అందరికి కూడా కావలి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, కావలి ఒక ప్రశాంత వాతావరణంలో ఎంతోమంది నాయకులు పరిపాలించి కావలిని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఈరోజు ఈ కావలిని ఎంత ధ్వంసం చేస్తున్నాడో, క్రిమినాలిటీ యాక్టివిటీస్ ఎంత పెంచుతున్నాడో, గంజాయిని కావలిలో ఎంత విచ్చలవిడిగా అమ్మేదానికి కమిషన్ల కకృతిపడి అమ్మిస్తున్నాడో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, మట్టి, గ్రావెలు, ఇసుక ఎలా అమ్ముకుంటున్నాడో, పంట కాలువలను కూడా ఆక్రమించి ఈ రోజున లేఅవుట్లు ఎలా వేస్తున్నారో దయించి కావలి ఓటర్ మహాశయులు ఆలోచించండి. కావలిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉంది. తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. కావలిలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేదానికి, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచకుండా ఉండేందుకు నిరంతరం కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా రెండో విషయం,